ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్టానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. హైకమాండ్ మళ్లీ పిలిస్తే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ సమావేశంలో పాల్గొనే దాదాపు 270 మంది పైగా ప్రతినిధులు వచ్చారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మేడం, ఈరోజు ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో ఇచ్చినటువంటి సందేశం ఏంటి? ఆ రకంగా ఏ రకంగా మీరు చేయబోతున్నారు? వారు ఈ నేషనల్ కౌన్సిల్లో నిన్న అయితే సాధారణంగా అసలు మనం ఏం చేశాము ఈ 10 సంవత్సరాలు అన్న విషయాన్ని గురించి నిన్న చర్చించుకోవడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ ఆఖరి సమావేశంలో వారి సందేశాన్ని మాత్రమే కాదు మార్గదర్శకం చేయడానికి వారు రావడం జరిగింది. ప్రధానంగా ఇలాంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉంటుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా బలహీనంగా ఉంది కదా పార్టీ, దాని ఆ ప్రభావం ఉంటుందా మోడీ చెప్పినటువంటి ఈ అంశాలు? ఖచ్చితంగా మేము ప్రతి కార్యకర్త కూడా ఇవాళ కొత్త ఉత్సాహంతో పనిచేయాలి, నిబద్ధతోటి అనేటువంటి ఒక గట్టి సంకల్పం తీసుకోవడం జరిగింది. కనుక ఆ సంకల్పాన్ని నిజం చేస్తూ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎవరైతే ప్రతి ఇంటింటికి వెళ్లాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భం ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఏదో ఒక రకంగా లబ్ధిదారులు ఉన్నారు. టాయిలెట్ లేకపోతే కనీసం వ్యాక్సినేషన్ కూడా పొందినటువంటి వారు ఉన్నారు. కనుక వారందరికీ కూడా మోడీ గారి సందేశం, అదే విధంగా వారి ఉత్తరాన్ని ఇస్తూ వారి అందరి ఆశీర్వాదాన్ని కూడా అభ్యర్థించడం అనేది జరుగుతుంది. మీకున్నటువంటి నమ్మకం ఏంటి మేడం ఈసారి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అంటే మీరు నిన్న కూడా చెప్పారు పొత్తుల విషయంలో అధిష్టానం నిర్ణయం అని. కార్యకర్తల్లో నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉంది? వారు కూడా ఏదైతే అధిష్టానం ఇప్పుడు మా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంది. సాధారణంగా పార్లమెంట్ బోర్డులో డిస్కషన్ జరిగి పైన ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం చేసిన తర్వాత ఖచ్చితంగా మాతోటి కూడా మంచి చెడు సంప్రదించిన తర్వాత వారు తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆ ప్రొసీజర్ లో మాత్రం మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఈసారి ఈ ట్రిప్ లో ఇప్పుడు ఢిల్లీ ట్రిప్ లో ఏమైనా కలిసే అవకాశం లేదండి. ఈ ట్రిప్ లో లేదు, ఎందుకంటే అందరూ కూడా నేషనల్ కౌన్సిల్ పనుల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మంత్రుల యొక్క పర్యటన కూడా ఉంది వివిధ రాష్ట్రాలకి. కనుక ఆ తర్వాతనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ నెలాఖరికి ఏమన్నా అవకాశం తెలియదండి, మరి ఎప్పుడు జరుగుతుందో నాకైతే తెలియదు. కార్యకర్తలు, నాయకులు గాని ఎవరైనా గానీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఆ మేరకు వారు నిర్ణయం కోసమే ఎదురు చూడాలన్న అంశాన్ని పురంధేశ్వరి చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.